అలల్లో కొట్టుకొని పోయేటోడికి ఎవరు గుర్తుపెట్టుకోరు. అలల్లో నుంచి నడుచుకుంటూ పోరాడి బయటికి వచ్చిన వాని గురించే మాట్లాడతారు. ఎందుకు? వీడు విజయం పొందాడు, హీఈస్ ది ఇన్స్పిరేషన్ అని. శోధనలో కొట్టుకొని పోయేటోడి గురించి ఎవరు మాట్లాడరు. శోధనను జయించిన వారి గురించే అందరూ మాట్లాడతారు. మరి డిసిషన్ నీ చేతిలో ఉంది. పాపమును స్వీకరించి లోకానుసారంగా బ్రతికి లోకానికి బానిసవుదామా, లేదంటే లోకానికే మనం పరిపాలించి ఆదికాండం 1:28 అంటున్నట్టుగా ఆయన కరుణ చొప్పున యు రూల్ అండ్ హ్యావ్ డొమినియన్ అని అంటుంది దేవుని వాక్యం. నువ్వు పరిపాలించి లోపరుచుకో అంటున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం లోకంలో రాజుగా రాణిగా బ్రతుకుదామా?